సత్య లహరి పెళ్లికి ముహూర్తం పెట్టడానికి ఆనంద భైరవి పంతులు గారిని పిలిపిస్తూ ఉంటుంది. సత్య తన తల్లిదండ్రులతో సహా ఆనంద భైరవి ఇంటికి వస్తాడు. ఇక అక్కడికి వచ్చిన తర్వాత ఇరువురు కూడా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. సత్య లహరి ఒకరినొకరు చూసుకుంటూ సిగ్గుపడిపోతూ ఉంటారు. ఇక అనన్య కాంచన పైనుండి అంతా గమనిస్తూ ఉంటారు. ఇద్దరు కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటే పంతులు గారు ఇక ఇలా చెప్తూ ఉంటారు. రెండు కుటుంబాలు కూడా చాలా సంతోషంగా ఉన్నాయి. ఇప్పుడు పెళ్లికి ముహూర్తం చదువుతాను, అందరూ కూడా వినండి అని పంతులు గారు చెప్తూ ఉంటాడు. ఇక ఆనంద భైరవి అలాగే పంతులు గారు అని చెప్తూ ఉంటుంది. పంతులు గారు ఇక పెళ్లి ముహూర్తం గురించి చెప్తూ ఉంటారు. అది విని ఇక ఆనంద భైరవి కుటుంబం సంతోషపడిపోతూ ఉంటే అనన్య వాళ్ళు మాత్రం ఇదేంటి ఇలా జరుగుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటారు. కాంచన ఇదేంటమ్మి, వీళ్ళేంటి సంక్రాంతికి వస్తున్న మూవీలోగా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు అని అంటూ ఉంటే చేద్దాం, మన ప్లాన్ మనం చేద్దాం అని అనన్య అంటూ ఉంటుంది. ఇక ఇంతలో సత్యకి ఫోన్ వస్తూ ఉంటే తను పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. హలో అని అనేసరికి అన్నయ్య నేను మహేష్ని అని అవతల పక్కన ఫోన్ మాట్లాడుతూ ఉంటే సత్య ఏమైపోయావరా ఇన్ని రోజులు, నా పెళ్ళికి ముహూర్తం కూడా ఫిక్స్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తావు అని మాట్లాడుతూ ఉంటాడు. ఇక త్వరగానే వస్తాను అని మహేష్ చెప్తూ ఉంటాడు. ఇక సత్య లోపలికి వచ్చి తన అమ్మతో అమ్మ తమ్ముడు మహేష్ ఫోన్ చేశాడు, క్షేమంగానే ఉన్నాడు అని సత్య చెప్పేసరికి లహరి శరణ్య ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇదేంటి మహేష్ బతికే ఉన్నాడా, చనిపోయాడు కదా అని లహరి శరణ్య తన గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక మరి నిజంగానే మహేష్ బతికే ఉన్నాడా, సత్యతో ఫోన్లో మాట్లాడింది ఎవరు, ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.